కోటయ్య మరియు శేషయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. కోటయ్య మంచివాడు మరియు అమాయకుడు. శేషయ్య నేర్పరి మరియు మోసకారి. కోటయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని శేషయ్య ఎప్పుడూ ఏవో లేనిపోని కష్టాలు కల్పించి చెప్పి అతని దగ్గర అందినంత దోచుకుంటుండేవాడు. పాపం కోటయ్య అతని టక్కరితనాన్ని పసిగట్టలేకపోయేవాడు. నిజంగానే అతను కష్టాల్లో ఉన్నాడేమో అనుకుని తన శక్తిని మించి సాయం చేస్తుండేవాడు. అయితే రాను రాను శేషయ్య నిజస్వరూపం కోటయ్యకు అర్థమైంది. అయినా గట్టిగా ఏమీ అనలేకపోయాడు. అది అలా ఉండగా ఒకరోజు కోటయ్య శేషయ్య పని మీద పొరుగు ఊరికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళాలంటే అడవిని దాటాలి. అడవిలో వెళుతుండగా వాళ్లకు ఒక సింహం ఎదురొచ్చింది. శేషయ్య గబగబా చెట్టెక్కి కొమ్మల మధ్యలో దాక్కున్నాడు. ఇక చెట్టు ఎక్కడం చేతగాని కోటయ్య సింహం ఎవరినైనా చంపి తింటుందే గాని చచ్చిన శవాలను తినదు అని గుర్తుకు వచ్చి కదలకుండా నేల మీద పడుకుని ఊపిరి బిగబట్టి ఉండిపోయాడు. ఇక సింహం అతని దగ్గరగా వచ్చి మొహం దగ్గర మూతి పెట్టి చూసి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అనుకున్నాడు కోటయ్య. ఇక చెట్టు దిగి వచ్చిన శేషయ్య, ఏమిటి సింహం నీ చెవిలో ఏదో చెప్పినట్టుంది అని ఎగతాళిగా అడిగాడు. అందుకు కోటయ్య, ఆపదలో ఉన్న స్నేహితుడిని వదిలి తన దారి తాను చూసుకున్న నీలాంటి మిత్రద్రోహిని నమ్మవద్దని చెప్పింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఈ చిన్న కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.